పనిచేసేటువంటి జాఫర్ సార్ గారికి అదేవిధంగా వేదిక పోయినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మరి పిల్లలందరికీ కూడా నమస్కారం. జాఫర్ సార్ నాకు దగ్గర 15 ఏళ్ళ బట్టి పరిచయం సార్తో. నేను హెచ్ఎం అయిన తర్వాత మంచి మిత్రుడిగా మారినాడు. అసోసియేషన్ పరంగా కానీ, సర్వీసెస్ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ అన్ని విషయాలలో కూడా మేము చాలా విషయాల్లో షేర్ చేసుకునే వాళ్ళం. తర్వాత నేను కమలాపురం పెట్టిన తర్వాత అప్పటికే సారు కమలాపురం పెద్ద చెప్పల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నప్పుడు సార్థంగా బాగా డెప్త్గా పరిచయం ఏర్పడింది. అక్కడ పనిచేసేటప్పుడే సారు ఆ పెద్ద చెప్పల్లో ఆ నాడు వర్క్ జరపడంలో కానీ, అదేవిధంగా స్కూల్ను రన్ చేసే విషయంలో నేనైతే చాలా గమనించాను. చాలా ఎక్కడ కూడా తడబాటు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తొలుగుబాటు లేకుండా అన్ని ఏ విషయంలో అయినా కూడా చాలా బాగా చేసుకుంటూ చిరునవ్వుతో నవ్వుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా తొనకకుండా. ఎందుకంటే మా కమలాపురం మండలం కొంచెం కాంప్లికేటెడ్, ఏ విషయంలో అయినా కూడా పొలిటికల్గా కానీ లోకల్గా కానీ. అట్లాంటి చోట ఇంత దిగ్విజయంగా నెరవేర్చగలిగినా అంటే అది తన చాకచక్యమే. అదేవిధంగా మా మండలంలో ఎంఈఓగా కూడా ఇన్ఛార్జిగా పనిచేశాడు. అప్పుడు కూడా తన స్కూల్ చూసుకుంటూ మండలంలో ఉండే అన్ని స్కూళ్ళల్లో కూడా నాడు నెట్వర్క్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ అందరి మన్ననలు పొందినటువంటి ఏకైక వ్యక్తి మా జాఫర్ సారు. అతనికి వెరీ వెరీ థ్యాంక్స్. అదేవిధంగా అతని శేష జీవితము ప్రసన్నంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా మీ మిత్ర బంధం గురించి మాకు తెలియజేశారు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అన్న విషయం తెలియదు నాకు. యాక్చువల్గా ఇంతవరకు స్టేట్ కౌన్సిలర్ అన్న విషయం తెలియదు. స్టేట్ కౌన్సిలర్గా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఆ చిరుమందహాసం ఇప్పటికి కూడా మా మైండ్లోనే ఉంది. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ అట్లూరు ఇన్ఛార్జి ఎంఈఓ సిద్ధోటం గారైనటువంటి విలియమ్స్ రాజు గారిని ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సభకు నమస్కారం. సభాధ్యక్షులకు, వేదిక పైన ప్రజలందరికీ నమస్కారం. సభకు నన్ను ఆహ్వానించేందుకు సంతోషము. నేను మధ్యాహ్నం 2 గంటలు అనుకున్నాను మీటింగు, దయచేసి క్షమించండి. నా వేదికపై అన్నీ రాత్రి నుండి నేర్చుకున్నా ఏం చెప్పాలరా అని. ఇవన్నీ మొత్తం చెప్పేసి ఏం లేవు నా దగ్గర. కాబట్టి దయవించి సార్ గురించి ఒక సౌమ్యుడు. ఇప్పుడు సార్ నువ్వు ఎక్సెల్ ఉంటావున్నా, డిఎస్పీ అనుకుంటారు కదా, 11th పెట్టాలన్నారు స్టౌట్గా, డిఎస్పీ ఏమో లీడర్ అనుకుంటారు. ఒక మంచి వ్యక్తి. నాకు కమలాపురంలో హెచ్చనుకున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఎందుకంటే నాడు నేడు మమ్మల్ని కలిపింది. ప్రతి మంగళవారం మాకు రావు కాలమే. ప్రతి మంగళవారం వచ్చిందంటే కన్నా మన డిస్టిక్ జాయింట్ కలెక్టర్ సాయంత్రం కాన్ శర్మ ఉన్నాడు మాకు యమగండం. ఏమే లేస్తే ఎందుకు లేండి, అది రావు కాలాలే. ఏమి నేను బాధితుడే, సార్ కూడా బాధితుడే. అప్పుడు గురించి సార్ గారికి కొడుగడు అయితే వనగడు. వాళ్ళు ఇంగ్లీష్లో పద్దిస్తారు, మనకు 2 అర్థమవుతాయి, 3 అర్థం కావు. పోటీ లేదా పొగుతారు అనుకుంటాం. కాబట్టి ఇంగ్లీష్ తిట్టడం లేదా. కాబట్టి సార్ గారు బాగా మాకు మంచి సౌమ్యుడు మన జాఫర్ సాదిక్ గారు. ఇంకోటి సాదిక్ ఎత్తున్నాడు. నాకు డౌట్, సాదిక్ జాఫర్ సాదిక్ ఈ సాదికులు గారు ఇద్దరు సన్నగా ఉంటారు ఇద్దరు. కాబట్టి మంచి వ్యక్తి సారు. నిన్న చెప్పాడు, నేను 82లో జాయిన్ అయినా సార్ అని చెప్పేసి. దాదాపు మంచి సర్వీస్ చేసినావు సార్, థ్యాంక్ యూ. చాలా అఫెక్షనేట్గా మారుతారు మనుషులతో, హర్ట్ చేయడం అవన్నీ. అఫెక్షనేట్ లవ్ ఉంటుంది, అఫెక్షనేట్ ఉంది. థ్యాంక్ యూ సార్. మీకు నిండు 100 ఏళ్ళు ఉన్నామని చెప్పేసి. మీరు రిటైర్డ్ కాలే, మీకు ఎంత సార్ 52 సంవత్సరాలు. ఎవరన్నా సార్, ఎవరన్నా 62 అట్లా కనపడలే సార్. మేమున్నా 62 మాదిరి స్టౌట్ కొన్నాడు. థ్యాంక్ యూ. అందించేందుకు మీరు మే లాంగ్ 50 సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. తర్వాత
గౌరవనీయులు కె సుధాకర్ రెడ్డి గారు ఆర్ కృష్ణాపురం స్కూల్ నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇక్కడ పనిచేసి ఇన్ఛార్జ్ హెచ్ఎంగా కూడా పనిచేశారు. రీసెంట్గా సార్తో పాటు కూడా, కానీ రిటైర్ అయినట్టు కనపడ్డంలే. థ్యాంక్ యూ మిత్రమా. సభకు వందనాలు. సౌమ్యుడు, మితువాది, ట్రబుల్ షూటర్, ఎస్ఎండి జాఫర్ సాదిక్ రిటైర్మెంట్, నా రిటైర్మెంట్ అంటే జూన్ 30th జరిగింది. ఈరోజు మన నాగమోనిడి మిస్టర్ సూరా నాగమోనిడి అధ్యక్షతన సన్మాన సభ గ్రాండ్గా జరుగుతున్నది. గౌరవనీయులు వేదిక పైన ఉన్న వారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన హెడ్ మాస్టర్స్, టీచర్స్, మన మిత్రులు జాఫర్ సాదిక్, స్నేహితులు, బంధువులు అందరికీ వందనాలు. విద్యార్థి బృందమునకు శుభాశీస్సులు. ఎస్, మన మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ నేను 8 years వర్క్ చేసిన. ఇక్కడ పనిచేయడం అనేది చాలా సంతోషకర విషయం. 11th Battalion once upon a time in the district it was only English medium, no in the district English medium school. At that time we received results, grand success results, 100% results, and అప్పుడు 10 points రిజల్ట్ మార్క్స్ కాకుండా 10 points ఓరియంటేషన్లో చెప్తున్నారు. మండలంలో అయితే మీ, జిల్లాలో అయితే మీ హైక్లో ఉంటాం. అది ఒక చాలా సంతోషకర విషయం. అలాగే ట్రాన్స్ఫర్స్ పోయిన సంవత్సరం జరిగినప్పుడు మిత్రమా అంటాడు నన్ను, నేను కూడా మిత్రమా అంట. ఇక్కడ నేను ఆఫ్ చేసుకుంటున్నాను. 11th Battalion కొందరు వద్దనుకుంటున్నారు, ఏమంటారు మీరు, మీ ఒపీనియన్ ఏమి అడిగినప్పుడు, నో ప్రాబ్లం, మీరు పోతే ఏదైనా 1-2 సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా మీరు తీర్చగలరు, నాకు తెలుసు మీ లెవెల్ అని చెప్పడంతో సారు ఇక్కడ ఆఫ్ చేసుకొని ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం మన మిత్రుల గురించి సక్సెస్ రేట్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. సక్సెస్ రేటు ఎక్కడ పనిచేసినా, పెద్ద చెప్పలిలో పనిచేసినప్పుడు నేను కారులో ఖాళీగా ఉంటుంది, ఏం మిత్రమా నేను ఫోన్ చేస్తా, వస్తావా అంట, ఎస్ అని రెడీగా ఉంటాడు. ఇతను కలిసి పోయేటప్పుడు కూడా ఏదైనా సమస్య చెబితే దాన్ని ఈజీగా సాల్వ్ చేసే వ్యక్తి మన మిత్రుడు. నాకు 30 years నుంచి పరిచయం ఉంది. నేను మాధవరావులో పనిచేసినప్పుడు మిత్రుడికి క్లోజ్ ఫ్రెండ్ సత్యానందరావు, ప్రజెంట్ నో మోర్, హెడ్ మాస్టర్గా ఉన్నాడు. అక్కడ ఆయన కోసం వస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా అందరు చెప్పినట్టు చిరునవ్వు ప్రదర్శించి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసే వ్యక్తి. నేను మన నాగమూడి చెప్తా అంటే కూడా కొన్ని విన్నా. నేను ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు చాలా బాగా రీచ్ అయినారు, కుటుంబంలో ఆర్థికంగాను ఐశ్వర్యంగాను ఉందని నేను విన్నాను. రాబో జీవితం సుఖమయంగాను ఆ సర్వేశ్వరుడు అన్ని విధాల బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిస్టర్ నాగమూడికి థ్యాంక్స్ చెప్తూ విరమించుకుంటున్నా. సార్ థ్యాంక్ యూ సార్. తర్వాత సమగ్ర నుంచి విచ్చేసినటువంటి కేశవరెడ్డి సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదిక ముందు ఉన్న పెద్దలకి, వేదిక ముందర ఉన్నటువంటి జాఫర్ సార్ యొక్క బంధువర్గం, మిత్రులు, ఇక్కడ ఉండే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. మరి జాఫర్ సార్ నేను దాదాపు 4 సంవత్సరాలు కలిసి పనిచేసాం. పిల్లలు మీరు చాలా హర్రీగా ఉన్నట్టున్నారు. ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి ఈరోజు? సార్ యొక్క ఫంక్షన్కి వచ్చినాం కదా. సార్ ఈరోజు ఇంకా స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్ళిపోయినాడు ఇప్పటికే.
కాబట్టి సార్ గురించి మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. ఇంతవరకు మీకు చదువులు చెప్పడం లేదా మీకు పిల్లలందరికీ కూడా స్కూల్లో చేర్చుకోవడం, పుస్తకాలు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, ఈ పనులన్నీ చేస్తూ స్కాలర్షిప్లు వచ్చేటట్టు చూస్తున్నాడు, అవునా కదా? మరి ఈరోజు సార్ వెళ్ళిపోయేటప్పుడు పాఠశాల నుంచి ఆ సార్ ఏం చేసినాడో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా, మనం ఇంట్లో చెప్పాలా. ఈరోజు ఇంటికి పోయినాక మీ అమ్మ నాన్న అడుగుతారు, ఈరోజు మీ స్కూల్లో మా స్కూల్లో ఫంక్షన్ అమ్మా అని చెప్తారు కదా. మరి ఫంక్షన్ అంటే ఏంటి? ఊరికి బాగా మంచిగా భోజనం చేసినాం, ఇంటికి పోయినామని చెప్పుకోవడమా? మరి మీ సార్ గురించి అందరు ఏం చెప్పినారు అనేది వినాలా, మళ్ళీ మీరు చెప్పాలా, అవునా కదా? కాబట్టి మరి సారు తన డ్యూటీ తాను చక్కగా నెరవేర్తిస్తారు, అవునా కదా? కర్తవ్యం చేయడం అనేది చాలా ముఖ్యం. మరి పిల్లలుగా మీ కర్తవ్యం ఏంటి? బడికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? చక్కగా చదువుకోవాలి, అది మీ ఫస్ట్ డ్యూటీ. మరి ఆ పని చేస్తున్నారా? ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి మనంతకు మనం ఎందుకు వచ్చాము? బోధిని వచ్చామా, చదువుకొని వచ్చామా కదా? కాబట్టి ఫస్ట్ మనం బాగా చదువుకోవాలి. రెండోది, ఈ పాఠశాల యొక్క వాతావరణాన్ని బాగా కాపాడాలి. చెట్లు పెంచడం అయితే కానీ ఏమి, తర్వాత ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్ని. కాబట్టి మీరు చదువుకుంటారా, పనులకు వెళ్తారా? నిర్ణయం మీదే కదా. కాబట్టి సార్ వరకు తన జీవితంలో చాలా చక్కగా తన పనిని నిర్వర్తించారు. ఏ విషయంలో అయినా కూడా ఆలస్యం చేయకుండా పిల్లలకు అందాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ అందేటట్టు చాలా శ్రమ తీసుకుంటారు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి అంత తన కర్తవ్యాన్ని దైవంగా భావించినటువంటి వాళ్ళకి భగవంతుడు అన్ని మంచిగా చూస్తాడు, ఏ సందేహం లేదు. కాబట్టి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ భగవంతుని దయతో ఆయన చేసినటువంటి మంచి పనుల వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తన కర్తవ్యాన్ని చక్కగా చేస్తారో వాళ్ళందరూ కూడా తమ భవిష్యత్తులో బాగుంటారు. కాబట్టి పిల్లలు మీకు చెప్పేది ఏమిటి అంటే కూడా మీరు కూడా చక్కగా చదవండి, మీ కర్తవ్యాన్ని మీరు బాగా చేసినట్లయితే సార్లాగా ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చూసారా? మీరు చూసారా? ఎప్పుడు టెన్షన్ పడరు, చాలా హ్యాపీగా ఉంటారు. అది మనం నేర్చుకోవాలి పెద్దల నుంచి, ఓకేనా? కాబట్టి మరి సారు తన జీవితంలో ఎక్కువ కాలం పిల్లల మధ్య వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేశారు. ఇకనైనా ప్రశాంతంగా తన కుటుంబంతో పిల్లలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్కూల్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు. ధన్యవాదాలు సార్. తర్వాత ఉద్యోగరీత్యా అధికారులు మిత్రులు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆహ్వానితులు సార్ క్లాస్మేట్ అయినటువంటి టి రాజగోపాల్ రెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్. క్లాస్మేట్ కాబట్టి పూర్తి హక్కులు ఉన్నాయి సార్, ఆయన గురించి చెప్పాల్సిన బాధ్యత మీదే. సభకు నమస్కారం. ఈరోజు సన్మానకరైన జాఫర్ గారు 45 సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు. 1976 రామకృష్ణ కాలేజీలో ఇద్దరం ఒకటే డెస్క్లో కూర్చొని, తర్వాత దగ్గర మా ఇల్లు కూడా బైరాజపేటలో. మీరన్న నాగమూడి గారు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో 40 మంది కాదు, 2 పేజీల పైన ఉన్నాయి ఓటర్ లిస్టులో. మేమిద్దరం కూర్చొని ఎవరన్నా ఒక కౌన్సిలర్ చేయాలంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు. జాఫర్ చెప్తే ఓకే మరి నిలబడేవాళ్ళు. జాఫర్ చాలా సౌమ్యుడు. జాఫర్ కంటే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఇంకా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ జాఫర్కి వచ్చినాయి. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నన్ను కూడా వాడి మాదిరిగా చూస్తారు. అన్నమా అని అంటారు అందరూ. మాకంటే పెద్దవాడు ఉండే ఆయన చనిపోయినాడు, మిగతా అందరూ బాగున్నారు. పిల్లలు కూడా చాలా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా మంచిది, నాగరాజపేటలో మంచి గుర్తింపు ఉండే కుటుంబము. అలాగే నేను పల్లె నుంచి వచ్చినప్పుడు, నాకు ఇంటర్మీడియట్ చేరినప్పుడు నాకు సహాయ సహకారాలు అందించి, టౌన్లో నాకు తెలియదు అప్పట్లో, నాకు అన్నీ మన దగ్గర ఉండి నేను చూసుకునేవాడు. మేమిద్దరం ఎప్పుడూ జిల్లా పరిషత్ గోడ మీద కూర్చుండే వాళ్ళము. ఆ కాలం చాలా గొప్ప ఇది. నాకు చాలా సన్నిహితుడు. నేను చెప్పుకుంటా పోతే చాలా చెప్పుకుంటా పోవాలా. కాకపోతే ఆయన మంచి సర్వీస్ చేసినాడు.
సర్వీస్లో కూడా లక్కిడిపల్లి, దినేపాడు, నీలకండ్రపేట, పెద్ద చెప్పలి, కాజీపేట అన్ని చోట్ల చేసిన. నాకు ప్రతి చిన్న విషయం కూడా చెప్పేవాడు. నేను కూడా అన్ని ప్రతి చిన్న విషయం చెప్పేవాడిని. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ మీరు చెప్పినట్టు బాగా ఉండాలని, ఆయన కుటుంబం బాగా ఉండాలని, ఆయన పిల్లలు మనవరాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నీ మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. సభకు నమస్కారం మరియు పెద్దలకు ఈరోజు పదవి విరమణ చేసి సన్మానం గ్రహీతైనటువంటి శ్రీ మొహమ్మద్ జాఫర్ గారికి అందరికీ నా నమస్కారాలు. మరియు ఈ సభకు వచ్చేసిన ఇతర సభ్యులకు, చిన్నపిల్లలకు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈయన 42 సంవత్సరములు ఉపాధ్యాయులుగా వివిధ పోస్టులలో పనిచేసి సుదీర్ఘముగా ఈరోజు పనిచేసిన తర్వాత ఈరోజు జూన్ 30 రిటైర్ అయినారు. ఆ సందర్భంగా ఇక్కడ స్కూల్ యాజమాన్య వాళ్ళు అంటే డిప్లే స్కూల్ 11th బెటాలియన్ స్కూల్ వాళ్ళు ఇక్కడ స్కూల్ వాళ్ళంతా ఆయనకు సన్మానం చేసినారు. ఈరోజు కార్యక్రమానికి మేము కూడా ఆహ్వానితులుగా ప్రత్యేకంగా వచ్చినారు. వీళ్ళకందరికీ స్కూల్ తరఫున మమ్మల్ని ఆదరించడానికి నేను చాలా కృతజ్ఞతగా భావం తెలుపుతున్నాను. తర్వాత ఇక్కడ చాలామంది ఆయనతో పాటు పనిచేసిన చాలామంది ఆయన గురించి అన్ని చెప్పేశారు. నేను ఆయన ఉద్యోగ విషయంలో ఏమి చెప్పాల్సిన ఏం మిగిల్చలేదు. కాకపోతే బంధుత్వం గురించి నేను చెప్పాలి. నాకు 2014లో ఆయనతో బంధుత్వం ఏర్పడింది. నేను మా కుటుంబ సభ్యులు కూడా ఒకటే అనుకుంటున్నాం, దేవుడిచ్చిన గొప్ప బంధుత్వం అని నేను మనస్ఫూర్తిగా ఈ సభలో తెలుపుకుంటున్నాను. అంతకంటే మనకు ఇంకా అవసరం లేదు. ఇంత మంచి చక్కటి వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం ఏర్పించినటువంటి ఆ భగవంతుడికి సదా నేను కృతజ్ఞతగా ఉన్నాను. అదేవిధంగా ఆయన ఎప్పుడు చిరునవ్వునే ఉంటారు. మీరు చెప్పినట్టు చిరునవ్వు అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆయన శేష జీవితం అనేది పక్కన పెట్టి అది పాస్ట్, ఇప్పుడు ఇక్కడ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా ఆయన హైదరాబాద్ పోవడము, ఇక్కడికి రావడం, కొత్త జీవితం మా నాంది పలికి మిగిలిన ఆ కాలక్రమాన్ని కూడా ఆయన సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలరని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసము. అదేవిధంగా కొనసాగాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ వారికి నేను వచ్చి ఏదో కొంతవరకు నేను చెప్పగలిగినాను. పూర్తిగా వినడానికి నేను మీకందరికీ చాలా సంతోషముగా థ్యాంక్స్ చెప్పుకుంటూ వినిపించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఈరోజు డయాస్ పైన మీరు డేర్గా బంధుత్వం నాకు 2014 నుంచి మేము ఒకే రకంగా ఉన్నామని చెప్పుకుంటున్నారంటే మీ అవినాభావ సంబంధాన్ని దేవుడు కంటిన్యూ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇక చివరి దశకు వచ్చేసారు. ఈరోజు సన్మాన గ్రహీత, ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి, ఆయన గురించి ఒక 2 మాటలు మన సోదర సభలు పోతులరయ్య సార్ గారిని జాఫర్ సార్ ఒక జీవిత చరిత్ర గురించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇక్కడ అర్షల్ కమాండ్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత జాఫర్ సార్ మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. సార్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సార్, biography of Jafar sir. Our beloved headmaster sir, SMD Jafar sir was born on 1/7/1962 at Nagarajpeta, Kadapa. His parents were Sheikh Amir Saheb and Sara Ambi. HM sir is second one to his parents out of 8 sons and 1 daughter. HM sir education qualification is MA BEd. Our HM sir was appointed as SGT on 15/7/1982 at ZPHS Anantarajpeta
and then transferred to ZPHS Kajipet and also ZPHS Maidpur as SGT. After that, our HM sir got promotion as School Assistant Social Studies on 16/10/1996 and posted to ZPHS Yegopalya and then ZPHS Boys Chennur. Our HM sir promoted as Grade 2 Headmaster and worked to ZPHS Urdu Neelakantarao and ZPHS Dinnapadu and ZPHS Upparapalya and ZPHS Peddachapalli. Sir finally joined in our ZPHS 11th Battalion. Sir's total service is 42 years. Remarkable service. HM sir also worked as FAC MEO for LR Palli Mandal for the period of more than 3 years. HM sir also worked as Mandal Monitoring Officer to Kamalapuram Mandal for primary level and secondary level. As far as HM sir's family is concerned, our HM sir married Srimati Kadar Bibi on 5/5/1983 at Nandyal. Sir has 2 sons and 1 daughter. All are married now. Sir's elder son Noor Muhammad is working as data engineering consultant in Hyderabad. Elder daughter-in-law is working as assistant manager in KVB in Hyderabad. Sir's second son is Jilani Basha, is working as senior consultant. His younger daughter is working as senior test analyst. HM sir's only daughter Saleem-un-Nisa and son-in-law Samir Wali are business magnates. Jafar sir completed 42 years service without any remarks as SGT, School Assistant Social Studies and Headmaster. Sir is successful headmaster for the period of 15 years. He always thinks about the benefits of the staff and students. Sir's discipline, dedication and determination is very precious. Sir, I would like to say one thing about HM sir, that I was studying intermediate during the years 1983-85 at SBSM Junior College, Kajipet sir. That college was running in ZPHS campus for 2 years. At that time, I had seen Jafar sir many times in school campus, that he was young and energetic and dynamic at that time. I surprised that how HM sir got the job at the early age 20 years. So thank you very much sir. Sir, ఒక్క విషయం చెప్పాలి సార్ సార్ గురించి, ఒకే ఒక నిమిషము. సారు చాలా అన్ని విషయాల్లో అతి మంచితనము, మొత్తం అన్నీ మనకి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న విషయం నేను చెప్తాను. సార్కు కోపం వచ్చినప్పుడు ఏమన్నా అంటే కన్నా తక్కువ అరుస్తాడు సార్. కోపం వచ్చినప్పుడు మాత్రం నన్ను అయితే ఈ 1 yearలో 5-6 సార్లు తిట్టిండు సారు. నిజంగా అంటే మా అనుబంధము, అందుకు నేను చెప్తున్నాను. కానీ 5 నిమిషాలకు మళ్ళీ పిలుస్తాడు, పొద్దురా అని అంటాడు. కాబట్టి జస్ట్ సార్కు కోపము లేనప్పుడు మనం మాట్లాడాలా, అది నేను బాగా గమనించినాను. అది ఒక చిన్న, అది కూడా ప్లస్ మంచి క్వాలిటీ. ఒక్క జస్ట్ 5 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ సార్. థ్యాంక్ యూ 1 and all సార్. ధన్యవాదాలు. చంద్రునిలో మచ్చలాగా మానవునిలో ఎమోషన్స్ కామన్. ఆ ఎమోషన్స్లో కూడా కోపం అనేటువంటిది వృత్తిరీత్యా కానీ పర్సనల్గా ఏమాత్రం కాదు. ఆ విషయాన్ని పోతులూరి గారు కూడా మన సార్ గురించి తెలియచేసి అందరినీ అనడా, అది అభిమానం ఉండాలి. మళ్ళీ తర్వాత ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసి, సాధారణంగా 11th బెటాలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది, చాలామంది కూడా నన్ను స్టేట్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తారంటే 11th బెటాలియన్ అన్నాను. 11th బెటాలియన్ అంటేనే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగేది. అక్కడ ఓన్లీ పోలీసు వాళ్ళ పిల్లలకా లేదా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకా అనేటువంటి ఒక సందేహం క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఈ పాఠశాలలో ఒక సైన్స్ టీచర్గా పనిచేస్తున్నందుకు రియలీ